కేసు వేయబోతున్నాను. ఇది చాలా తప్పు. నేను ఈ కథనాన్ని, మీరు ఇచ్చిన ఈ కథనాన్ని బేస్ చేసుకొని, మీరు మాట్లాడిన విధానాన్ని బేస్ చేసుకొని నేను మీ మీద కేసు వేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకుడు. అవి కూడా చూద్దాం ఒకసారి, అది చూసి మీ దగ్గరకు వద్దాం. ఇంకా మొత్తం చివరిలో మీరే మాట్లాడాల్సింది. పేర్ని నాని గారు కూడా మాట్లాడారు. వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది, చెల్లించిపోవడం జరిగింది. ఇదింత వీడియో చూసిన తర్వాత దిగ్భ్రాంతికి గురవటం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్తారు. వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది, చెల్లించిపోవడం జరిగింది. ఇదింత హేయమైన ఒక విధానము అక్కడ ఉన్న వ్యక్తులు చేశారా అని అంటే నిజంగా ఆలోచింపజేసేలాగా అనిపించింది. అది ఆ వ్యక్తిని ఒక హిజ్రా తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులు అవుతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్ గా సదరు అధికారులకి, ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ స్టార్టింగ్ చెప్పి వాళ్ళని తీసుకొచ్చి చెప్పండి. ఆవిడేమంటారు వినండి. నేను ఆ వీడియో చూసి నా హృదయం కదిలిపోయింది, మనసు కలిచివేసింది. ఆవిడని అమానుషంగా ఆవిడ మీద వివస్త్రం చేశారు. నేను పోలీస్ స్టేషన్కి అధికారికి గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పి 16 సాయంత్రానికి అరెస్టులు అవ్వలేదు. వినండి, అరెస్టు కూడా కాదు, ఆవిడేమంటది కాదు, సరెండర్ చేయలేదు. చూడండి ఆవిడ బాటలు. మళ్ళీ ఒకసారి ఏంటి ఆవిడేమంటది, సదరు అధికారులకి, ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. పేర్ని నాని గారు మాట్లాడిందన్నారు, అంబటి రాంబాబు గారు, ఎమ్మెల్యే గారు అయితే మాట్లాడనేశారు, ఖచ్చితంగా చెప్పారు. సో ఈ మొత్తం సంఘటన అంతా ముందర, ఎందుకంటే వాళ్ళిద్దరి చేత మాట్లాడించింది, వాళ్ళిద్దరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. మీకన్నా నాకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది వాళ్ళకి ఆ జరిగిన సంఘటన మీద. వేరు దృక్కోణాలు ఉండొచ్చు కానీ అవగాహన అయితే ఒకటే. ఇప్పుడు దాకా మాట్లాడింది మీరే కదా విజయ్ కిరణ్ గారు. విజయ్ కిరణ్ గారు ప్రశ్నిస్తే కోపం అంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ప్రశ్నించకూడదా? ఏం జరిగిందని అడగకూడదా? ఏమంటే ఏం జరిగిందని అడగకూడదా? మీరు ప్రశ్నించలేదు. మీ ఎమ్మెల్యే గారు మాట్లాడి చూశారు. అభ్యంతరం ఏంటి? అడగకూడదా? ఏం అడగకూడదు? మీరు చెప్పింది తినేసి రాసేసుకోవాలా? ఏం మాట్లాడతారు సార్? మీరు స్టూడియోలో ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారు? మీరు స్టూడియో, మీరు కూడా స్టూడియోలో కూర్చొని చెప్పండి, మాట్లాడదాం. మీరు కూడా స్టూడియోలోకి రండి, మాట్లాడదాం. మాట్లాడమంటున్నా నేను చివర్లో. ఆయన్ని శ్రీకాంత్ ముందర మాట్లాడమన్నా, నేను చివర్లో మాట్లాడమంటున్నా. మాట్లాడిచ్చాడంటే 2 నిమిషాలు కంటిన్యూగా మాట్లాడని లేదని చెప్తున్నా. మాట్లాడుతురండి, ఆయన మాట్లాడినండి. ఆయన ఇప్పుడు 5 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత మీరే మాట్లాడండి. ఓకే, మాట్లాడిస్తారు, తెలుసు కదా, డిస్టర్బ్ చేయకుండా. శ్రీకాంత్ గారు, ఒక నిమిషం. శ్రీకాంత్ గారు, మీ పాలనలో అయితే అసలు ఇట్లాంటి చర్చ జరిగేది కాదు, ఇలాంటి బయటకు వచ్చేవి కావు. అవి 5 ఏళ్ల పాటు చూసాం. అట్లీస్ట్ ఇలా ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు. మీరు సంతోషించాలి అందుకు. మీ పద్ధతులు వీళ్ళు పోట్ల కొంచెం డెమోక్రటిక్ గానే పోతున్నారు వీళ్ళు. అసిదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. మీరు ఇంతకుముందు 2-3 అంశాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. వారు ఎమ్మెల్యే గారు రిజెక్ట్ చేశారని. తప్పు చేసిన వాళ్ళు రిజెక్ట్ కాక ఏం చేస్తారండి? దాని గురించి ఇరుక్కుపోయారనమాట. అంటే వీళ్ళు రవికిరణ్ గాని, నిన్న ఇతరు 2 టీవీలో చూసాం, మహిళలు కూడా ఇట్లే మాట్లాడుతున్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఒక మహిళా ఎమ్మెల్యే వెనకేసుకొని వస్తుంది. అక్కడ జాప్యము, రాజీ అనేది 2 జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. 15 జరిగితే 15 వదిలిపెట్టారు, 16 వదిలిపెట్టారు, 17వ తారీఖు సరెండర్ అంటున్నారు. అంటే జాప్యము, రాజీ, అంటే ఈ మధ్యలో రాజీ కుదరదు.